ఆగండి, ఎవరు మీరు? పేషెంట్ పర్మిషన్ లేకుండా చూడడానికి వెళ్ళలేదు. మీరెవరండి మాట్లాడడానికి? మా లాయర్ గారు పర్మిషన్ తీసుకొచ్చారు వాణితో మాట్లాడడానికి. తమ్ముడు గారు మీరు వెళ్ళండి. అలాగే గురునాథం మీరు వెళ్ళండి సార్. నేను బ్రతికుండగా నేను ఈ పరిస్థితిలో చూడవలసి వస్తుంది అనుకునేదమ్మా. లాయర్ గారు, ఆ చక్రవర్తి మా అమ్మాయికి నిజంగా పిచ్చి లేకపోయినా పిచ్చిదని నిరూపించి ఆస్తి కాజేయాలని చూస్తున్నాడు. వెంటనే మనం అతని మీద దావా వేయాలి. అవునయ్యా, అలాగే అన్ని రెడీ చేశాను. అమ్మాయి సంతకాన్ని ఏముందండి పెడుతుంది. అమ్మా, దీని మీద ఒక సంతకం పెట్టాను. ఆవిడ అడగమందా, మీరే తీసుకెళ్ళడానికి వచ్చారు? ఈ మేకపోతు గాంభీర్యం మా దగ్గర అనవసరం. నువ్వు విడాకులు ఇస్తావా ఇవ్వవా? ఇవ్వను. ఇవ్వకపోతే కోర్టు చూస్తూ ఊరుకుంటుంది అనుకుంటున్నావా? నువ్వు తనను అవమానం చేసేవని, తనకు పిచ్చెక్కిందని నువ్వు స్వహస్తాలతో రాసి పిచ్చాసుపత్రి పాలు చేశావని, ఆస్తి కాజేయాలనే నువ్వు ఇలా నాటకాలు ఆడుతున్నావని చెప్పి దాబా వేసింది. అబద్ధం. నిజమే. నీ భార్యకు పిచ్చెక్కన మాట నిజమే. నీ చెల్లెలు నా కొడుకు గిరి చేత మోసగింపబడిందన్న మాట నిజమే. కానీ ఈ నిజాలన్నీ మేము ఒప్పుకోమే. అందుకే ఈ దస్తావేజుల మీద సంతకం పెట్టు. పిచ్చిదని నీ పేరు మీద నాటకం ఆడి ఆసుపత్రి పాలు చేయబడిన నీ భార్య తిరిగి వస్తుంది. నీ చెల్లెలు నా ఇంటి కోడలుగా మళ్ళీ తిరిగి వస్తుంది. తెలుసు. నీ చెల్లెలు కాపురం చక్కదిద్దుకుంటావో నాశనం చేసుకుంటావో నీ ఇష్టం. ఇదిగో ఈ కాగితాలు ఇక్కడే వదిలి వెళ్తున్నాం. తెలియగలవాడు అయితే వాటి మీద సంతకాలు పెట్టు, లేకపోతే మాకేం అభ్యంతరం లేదు. ఎందుకో తెలుసా? నోటీస్ అని చెప్పి నీ భార్య చేత ఆస్తి దస్తావేజుల మీద సంతకం పెట్టించేసుకున్నాం. అది పుట్టింట్లో ఉంటే ఆడదానికి గౌరవం ఉండదు అన్న ఇంగిత జ్ఞానం ఉంటే పర్వతమ్మ, నువ్వైనా నీ కొడుకు చేత సంతకం చేయించు. వాణి, వాణి, నువ్వు చాలా ప్రమాదంలో ఉన్నావు. పద వెళ్ళిపోదాం. చేసిన మోసం చాలు, దయచేసి వెళ్ళిపోండి. వాణి, మీ మామయ్య మాటలు నమ్మి నీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నావు. నా మాట విను. ఏమిటి వినేది? మీ మాయలో మరొకసారి పడతా అనుకున్నారా? వాణి, అమాయకత్వంలో ఆవేశంలో నిన్ను నువ్వే నాశనం చేసుకుంటున్నావు. రా ప్లీజ్. వదలండి. Come on. వదలండి. రా. నేను రాను. ప్లీజ్. వాణి, నా మాట విను. నేను రాను. పిచ్చిదాన్ని చెప్పి నన్ను హాస్పిటల్లో చేర్పించింది చాలక ప్రాణం మీదకి వచ్చిందని చెప్పి నన్ను తీసుకువెళ్ళి నన్ను శాశ్వతంగా మాయం చేయాలని చూస్తున్నారు. నా ఆస్తి కాజేయాలని చూస్తున్నారు. వాణి, వాణి, నేను రాను. వాళ్ళు నిన్ను మోసం చేసి నీ ఆస్తి రాయించుకున్నారు. మీ మామయ్య మాటలు నమ్మి నీ బ్రతికాన్ని పట్టించుకుంటావా? నా మాట విను. రా ప్లీజ్. వెళ్ళిపోండి. ఇంకెప్పుడు నీ ముఖం నాకు చూపించద్దు. అమ్మా వాణి, మేము మామయ్యనమ్మా. వాణి, ఏం బాధపడకమ్మా. ఇప్పుడు ఏ ఆపద వస్తుందో అని మేము ఇక్కడ కనిపెట్టుకునే ఉన్నాం. నువ్వేమీ బెంగ పెట్టుకోవద్దమ్మా. నేను ఇప్పుడే ఎస్ఐ గారిని కలిసి వస్తున్నాను. ఉదయాన్నే నేను ఇక్కడి నుంచి తీసుకెళ్తామమ్మా. ఏం బాధపడకమ్మా, ఊరుకోమ్మా. రాజ్యలక్ష్మి గారు, ఎంత నటించాలని చూసినా మీరు పిచ్చివారు కారని నాకు తెలుసు, మీ మనస్సాక్షికి తెలుసు. మీ కళ్ళ ముందే ఎన్నో ఘోరాలు జరిగిపోయాయి, జరుగుతున్నాయి. అయినా మీరు నోరు విప్పడం లేదు. ఎందుకని? కేవలం మీ పసుపు కుంకుమలు దూరం అయిపోతాయని. అవునా? మీ భర్త చేసిన నేరం మూలంగా ఏ నేరము చెయ్యని తన భర్తని దూరం చేసుకుని జీవచ్చి వల్ల బ్రతుకుతున్న మా అమ్మను చూడండి. నీ కొడుకు చేసిన దుర్మార్గం మూలంగా ఒక బిడ్డకు తల్లి, అత్తవారింట్లోనే పరిమర్శిగా బ్రతుకుతున్న మా చెల్లెల్ని చూడండి. రాజ్యలక్ష్మి గారు, మతి భ్రమించకుండానే పిచ్చాసుపత్రిలో గడపడం ఎంత నరకమో ప్రత్యక్షంగా అనుభవించిన మీకు తెలుసు. ఇప్పుడు మీరు అల్లారు ముద్దుగా పెంచిన వాణి ఎంత నరకాన్ని అనుభవిస్తోందో ఒక్కసారి ఆలోచించండి. నిజాన్ని నిర్భయంగా చెప్పండి. నీకింత స్వార్థం పనికిరాదమ్మా. నీ భర్తని కాపాడుకోవడం కోసం నా కుటుంబం ఇన్ని కష్టాలు పడుతూ ఉంటే
మరీ పెద్ద డిప్పి మాట్లాడకుండా ఊరుకోవడానికి నా ఆత్మద్రోహం మరొకట్లేదు. దయచేసి నిజం చెప్పమ్మా. అత్తయ్య అని మిమ్మల్ని పిలవాలని ఉండి కూడా పిలవలేని ఈ దీనురాలి కోసమైనా నిజం చెప్పండి. తండ్రి ఉండి కూడా అనాథగా బ్రతుకుతున్నా ఈ బిడ్డ కోసమైనా నిజం చెప్పండి. నాకేం తెలియదు బాబు. ఏంటి ఘోరం? ఏంటి బాబు ఈ ఘోరం? అయ్యి బాబోయ్, తమరు సమయానికి రాకపోతే నేను ఇప్పటికి శవం అయిపోయాను బాబు. బాబు, ఆ అమ్మ ప్రాణాలు తీయాలనుకుని నన్ను నా పరాపడారు. తమ రుణం తీసుకోలేరు బాబు. లే గురురాజు, నువ్వు రుణం తీర్చుకోగలవు.